ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ దినాన్ని నాయన మీ సన్నిధి యొక్క సౌభాగ్యాన్ని ఆయన మా అందరికీ ఇచ్చిన ఆయన మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి ప్రభువా, మీ లేఖన భాగంలో నా తండ్రి నాయన మేము ఎలా బ్రతకాలని నా తండ్రి మాకు నేర్పిస్తున్నారో తండ్రి, మీ మాటలను ప్రభువా మేము ధ్యానించడానికి నా తండ్రి మా బ్రతుకు కాలంలో నాయన ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన నా మాటలు ఏమాత్రం కూడా నాయన ఎవరిని ఏమీ మాత్రం ఆదరించలేవు ప్రభువా. మీరే నాయన నా యందుండి ప్రభువా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించి నాయన నాకు మాకు కావలసినటువంటి నాయన ఆత్మీయ జ్ఞానాన్ని ప్రభువా మీరే మా యందుండి మా అందరికీ ఉపదేశించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ దయ, మీ కృప, మీ కాపుదల మాకు అనుగ్రహించండి. మీ మాటలు విని నేర్చుకొని విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించగలుగుటకు నాయన మా అందరికీ వివేకాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారు మహోన్నతమైన నామంలో ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. నేను హైదరాబాద్ నుంచి సుమారుగా మరి పోయిన నెల అంటే నవంబరు చివరిలో రావడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ మేము హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి కూడా మరి డిసెంబర్ 1 నుంచి జనవరి 8వ తారీఖు వరకు కూడా పగలు నైటు కూడా మీటింగ్స్ ఉండడంతో మరి 2 నెలల పాటు సెలవు పెట్టుకొని మరి దేవుని యొక్క కృపను బట్టి రావడం జరిగింది. అయితే మరి డిసెంబరు 1 తాళ్ళరేవు యానం ఆ ప్రాంతాల్లో మరి ప్రార్థన అయిన తర్వాత అక్కడ మెసేజ్ ఇచ్చి వచ్చేసేటప్పుడు మరి ఒక యాక్సిడెంట్ జరిగిందండి. అయితే నిజంగా చాలా మరి రక్తంతో కూడినటువంటి దెబ్బలు తగిలాయి. నేనైతే అలా పడిపోగానే పైకి లేచిపోయి, అయ్యో ప్రభా, సుమారుగా 15 సబ్జెక్టుల వరకు నేను తయారు చేసుకొని వచ్చాను, ఈ మాటలు నేను ఎవరికి చెప్పాలి ఇప్పుడు నేను మంచం మీద ఉంటే అని చాలా బాధపడినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కౌకు దెబ్బలు కాదు, అన్నీ కూడా రక్త దెబ్బలే తగిలాయి. కానీ ఇంట్లో వాళ్ళకి చెప్తే మరి నా దేవుని పనికి నన్ను ఆటంకపరుస్తారని ఎవరికి గాయము చూపించకుండా సుమారు మరి 25 రోజులు ఆ గాయాలతోనే మరి దేవుని యొక్క పని చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఎక్కడ కూడా ఈ నొప్పి వస్తుంది కదా, ఇలా ఉంది కదా పరిస్థితి అని ఎప్పుడు మానాలి అని అనిపించలేదు. ఇంకొకటి, నన్ను తీసుకొచ్చేటోళ్ళు కూడా ఎవరూ లేరు. నా అంతటి నేనే బస్సులు ఎక్కాలి, నా అంతటి నేనే ఆటోలు ఎక్కాలి. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఎక్కడికి వెళ్ళినా తండ్రి తన యొక్క కృపను అనుగ్రహించి మరి ఎంతగానో మరి వాడుకోవడం జరిగింది. ఈ దినాన్ని ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క యాక్సిడెంట్లో నడి రోడ్డు మీద బైపాస్లో పడిపోయినప్పుడు మరి వెనకాతలే ఏ లారీ అన్న వచ్చి మా మీద ఎక్కించేస్తే ఈరోజు మీ మధ్యకి వచ్చే మరి ఆ ధన్యత నాకు లేకపోను. కానీ కన్న తండ్రి అయినటువంటి దేవుడు నాకు కూడా ఆయుష్నిచ్చి మరలా ఆత్మీయ సహోదరులుగా మరలా మీ మధ్యకు వచ్చి మరి సాక్షిగా నిలబడడానికి, అంతేకాకుండా దేవుని యొక్క మాటలు మరి నేర్చుకోవడానికి మరి దేవుడింత గొప్ప తరుణాన్ని దేవుడు నాకు ఇవ్వడం జరిగిందండి. మరి పగలు కానీ నైట్ కానీ నిజంగా ఎంతో ఉన్నతంగా, నేనైతే చదువుకోలేదు, నాకు అన్ని మాటలు కూడా రావు. వచ్చిన కొద్ది మాటలు, కొద్ది జ్ఞానమే ప్రకటించుకుంటూ మరి వెళ్ళే ఆ ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. నా కొరకు ప్రార్థన చేయండి. కీడైందైనను మేలందైనను ప్రభువులో నుంచి తప్పిపోకూడదు. నాకు ఏం ఆశలు లేవు, ఏదో సంపాదించాలి చేయాలని లేదు. కానీ కీడొచ్చినా మేలొచ్చినా దేవునిలో నుంచి తప్పిపోకుండా మరి దేవునిలో బలంగా మరి సాగడం కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అంతే. అయితే మరి ఈ యొక్క సంవత్సరము మరి అనంతరంగా ఏమండి డిసెంబరు నెలలో ఆఖరి దినాలలో మనము ఉన్నాం అందరం కూడా. ఇంకొక 2 రోజులు లేదా 3 రోజులు పోతే మరలా నూతన సంవత్సరంలోనికి మనము ప్రవేశిస్తాం. అయితే నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపబోతున్నటువంటి మనము ఎలా ప్రవేశించాలి, ఎలా మన హృదయాన్ని
సిద్ధం చేసుకోవాలి. అన్నిటినీ నూతనపరుచుకుంటున్నాం. ఏమండి, మన ఇంటిని పట్టిన దుమ్ము దులుపుకుంటూ శుభ్రం చేసుకుంటున్నాం. మంచి మంచి బట్టలు కట్టుకొని మన దేహాన్ని మరి అలంకరించుకుంటున్నాం. అంతేగాని దేవుని మందిరాలు ఎలా చక్కగా మనం కూడా మరి అలంకరించుకున్నటువంటి పరిస్థితి. అయితే మరి దేవుని యొక్క పిల్లలుగా, ఏమండి, దేవుని యొక్క పిల్లలుగా దేవుడు మరి సంవత్సరములు గతించుచుండగా ఆయన యొక్క కార్యములు నూతనమాగాలి అంటే మనముగా ముందుగా మన హృదయాలు నూతనపరచబడాలి. ఎలా నూతనపరచబడతాయి అని మనం ఆలోచిస్తే, ఇందుకే తండ్రిని మనము కన్న తండ్రి అయినటువంటి దేవునిని ఆరాధిస్తున్నాం. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో మనకి తెలిస్తే మనం ఎలా బ్రతకాలో మనం అంటూ ఒకటి నిర్దేశించుకోగలుగుతాం. అదొకటి చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి దెసలోనికలకు రాసిన పత్రిక, క్షమించాలి, నేను ప్రిపేర్ అయ్యి రాలేదు. నేను మామూలుగా విందామని వచ్చాను, కానీ దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి అవకాశాన్ని వదులుకోకూడదని మరి రావడం జరుగుతుంది. దెసలోనికలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అండి. మొదటి దెసలోనికలకు రాసిన పత్రిక, దెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. అంటే ఇంకా మనం చూస్తే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి పిల్లలు కావాలన్నది దేవుని యొక్క అనాది కోరిక. అంటే ఇది నేను చేత్తో పట్టేసుకుంటున్నాను, నాకు ఇలా కుదరట్లేదు. అయితే పరిశుద్ధుడైనటువంటి దేవుడికి, పరిశుద్ధుడు మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే విషయాన్ని మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం అండి. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడిక మీదటి ఎన్నటికి వెలుపలకుపోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను అంటున్నాడు. అంటే ఇక్కడ ఎవరైతే మరి క్రీస్తులోనికి వచ్చామో, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డామో వారిని మనం ఏమని పిలుస్తున్నాము? క్రైస్తవులు అని పిలుస్తున్నాం. ఈ క్రైస్తవులనే పెట్టినటువంటి పేరు ఎవరిది? మనది. క్రైస్తవులుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అయితే ఈ క్రైస్తవులో మనం చూస్తే ప్రపంచంలో 700 కోట్ల లేదంటే 600 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇందులో చూస్తే అత్యధికంగా ఎవరు కనపడుతున్నారు? క్రైస్తవులు కనపడుతున్నారు. క్రైస్తవులు కనపడుతున్నప్పుడు మరి ఈ క్రైస్తవులందరూ కూడా ఈ క్రైస్తవులందరూ కూడా మరి దేవుడు అనుకునే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న వారేనంటారా? అయితే అందరూ క్రైస్తవుల్లోనికి వచ్చారు. ఈ క్రైస్తవుల్లో నుంచి దేవుడు ఒక జనాంగాన్ని ఎన్నుకుంటున్నాడు. ఎవరు అంటే పరిశుద్ధుల్ని ఎన్నుకుంటున్నాడు. పరిశుద్ధత అనే మరి జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఒక క్రొత్త పేరు పెడతాను అంటున్నాడు. అది పరిశుద్ధమైనటువంటి పట్టణపు పేరంట. పరిశుద్ధ పట్టణం అనే ఒక పేరుని, ఆ పేరు ఎవరైతే పొందుతారో వారంటండి వారికి పొందిన వారికే తప్ప అది మరి ఎవ్వరికీ తెలీదు. అందులో నుంచి ఇంకెన్నడూ
బయటికి పోడు అంటున్నాం. మనం ఏం చేస్తున్నామంటే మన జీవితం, మన భక్తి జీవితము ఎవరితోని కొలమానం వేసుకోవద్దు. మన భక్తి జీవితం ఎక్కడ కొలమానం వేసుకోవాలంటే వాక్యము ముందు అండి. వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు నేను అలా ఉన్నానా లేదా, మనం ఎప్పుడు కూడా వ్యక్తులు చూడొద్దు. దేవుడు ఏమన్నాడంటే వ్యక్తులు చూడొద్దు. బ్రతుకుతున్న వారు ఉన్నారు, బ్రతకని వారు ఉన్నారు. కానీ మనం చూడవలసింది ఏంటంటే స్థిరముగా అంతము వరకు మన విశ్వాస భక్తి జీవితాలలో ఉన్నతంగా దేవుడు కోరుకునే జీవితం మనకు రావాలి అంటే కేవలము మనము వాక్యాన్ని బట్టే మన జీవితాన్ని మనము సరిచేసుకోవాలి. పరిశుద్ధులుగా దేవుడు కోరుకున్నటువంటి ఉన్నతమైనటువంటి జనంగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు ప్రపంచంలో కూడా చూస్తే మరి మోదీ గారు దేన్ని ప్రవేశపెట్టారు? స్వచ్ఛ భారత్. అంటే స్వచ్ఛ భారత్ దేనికి? సమాజం అంతా కూడా మరి ఎక్కడ పడితే అక్కడ మరి చెత్త చెదారాలతో నింపేస్తున్నారు కాబట్టి జనమంతా కూడా ఏమండి అనారోగ్యం పాలవుతారని చెప్పేసి ఒక స్వచ్ఛ భారత్ని నియమించారు. ఎందుకని? ప్రజలందరూ ఆరోగ్య క్షేమము కొరకు. ఇప్పుడు దేవుడు కూడా ఒకటి ప్రవేశపెట్టాడు. ఏంటో తెలుసా? ఇదిగో పొందిన వారికే తప్ప అది మరి ఎవ్వరికి రాదు. ఒక నూతనమైన యెరూషలేమును పరిశుద్ధమైన పట్టణపు పేరు దేవుడు మనకి పెట్టాలి అనుకుంటున్నాడు. అదేంటి అంటే పరిశుద్ధులు అండి. పరిశుద్ధులు అని దేవుడు పిలవాలనుకుంటున్నాడు. అదే మాట మనం సంఘాల గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు చూస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన మరి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారు అంటున్నాడు. అంటే దేవుడు క్రైస్తవ్యంతోనే మనల్ని ఉండిపోవాలని దేవుడు కోరుకుంటలేదు. క్రైస్తవులుగా మారినటువంటి మన జీవితంలో పరిశుద్ధతను సంపాదించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, క్రైస్తవులుగా అలాగే ఉండిపోకూడదు. ఎలా ఉండాలి? నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి అంటున్నాడు. క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు ఏం చేశాడంటే అండి మనల్ని పిలిచాడు. ఏదో దేవుని పిల్లలు మేము క్రైస్తవులు అనిపించుకోవడానికే కాదు, మేము దేవుని పిల్లలు అనిపించుకోవడానికే కాదు, ఆ యొక్క దేవుని యొక్క గుణాతిశయాలను కలిగి పరిశుద్ధులుగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఏమండి, వచ్చి వెళ్ళిపోవడానికి పిలవలేదు దేవుడు. వచ్చిన మనలను పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట దేవుని కొరకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, ఇంకా మనం చూస్తే అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం కూడా మనం చూస్తే దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అకయ ఎందంతటానున్న పరిశుద్ధులందరికీ శోభమని చెప్పి, క్రైస్తవులందరికీ అంటున్నాడా? ఏమండి, ఏమంటున్నాడు? పరిశుద్ధులందరికీ. అంటే పరిశుద్ధత అనే ఒక నామకరణ ఏదైతే ఉందో అది చాలా గొప్పది. ఏమండి, క్రైస్తవ్యం అంటే అవసరాలకో బాధలకో శ్రమలో భరించలేక నువ్వు క్రైస్తవులకు మనం వచ్చి ఉండొచ్చు, లేదంటే సమాజంలో ఉన్నవాళ్ళు వచ్చి ఉండొచ్చు. వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? పరిశుద్ధులు అవ్వడానికే దేవుడు మనల్ని పిలిచాడు అంటున్నాడు. మనల్ని పిలిచిన వాడు కూడా పరిశుద్ధుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మరి అలా పరిశుద్ధుడైనటువంటి దేవునికి పరిశుద్ధులుగా బ్రతకాలి, అలాంటి పరిశుద్ధతతో కూడినటువంటి పేరు పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా మనం చూస్తే దశలోనికలకు రాసిన పత్రిక చూసాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పము చొప్పున ఏమండి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగా ఏమండి నిర్దోషులుగా ఉండాలని ఎప్పుడు వేసుకున్నాడు దేవుడు పునాది?
జగత్తు పునాది వేయబడక మునిపే పరిశుద్ధులుగా మనముండాలని దేవుని యొక్క ప్రణాళిక. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క ప్రణాళిక అంటే పరిశుద్ధతకు దేవుడు చాలా పెద్దపీట వేశాడు. మరి ఆ పరిశుద్ధతలోనికి మనము జీవించడానికి మన హృదయాన్ని ఏం చేసుకోవాలండి? సిద్ధపరుచుకోవాలి. యేసు రక్తములో కడగబడి బాప్తిసం తీసుకున్న తర్వాత అయిపోయింది నా పని అనుకుంటున్నాం. కానీ మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనల్ని పరిశుద్ధులుగా దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు. ఆ పరిశుద్ధతలో మనము జీవిస్తూ నిత్యము కూడా దేవుని యొక్క మహాకృపలో పరిశుద్ధతను సంతరించుకొని మనం జీవించాలి. ఏమండి, మనల్ని అనేవాళ్ళు ఉంటారు, మనల్ని నిందించే వాళ్ళు ఉంటారు, మనల్ని అవమానించే వాళ్ళు ఉంటారు. అవన్నీ వదిలేద్దాం. లోకంతో మనకేమాత్రం కూడా పని లేదు. మనము దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ, ఏమండి, దేవుని యొక్క పిల్లలుగా బ్రతుకుతూ దేవునిని సంతోషపెట్టే జీవితం మనకి ఇచ్చింది 60-70 సంవత్సరాల జీవితకాలం. ఏమండి, ఈ చిన్న జీవితాన్ని దేవుడు ఏమంటున్నాడు? నాకు ఇవ్వండి అంటున్నాడు. ఎలా ఇవ్వాలి? ఎలా పడితే అలాగ ఇచ్చేస్తామా? ఏమండి, నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు ఒక కన్యకను ఎన్నుకోవడం జరిగింది. ఎందుకు ఎన్నుకున్నాడు? వచ్చేవారు ఎలాంటి అయినా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైనటువంటి ఆయనకి ఒక రూపం ఇవ్వడానికి మరి దేవుడు ప్రపంచమంతా చూస్తున్నప్పుడు ఒక కన్యక కనపడింది. ఎవరండి ఆమె? మరియ గారు. అంటే ఒక ఉన్నతమైన పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడు 9 నెలల పాటు రూపాన్ని ఇవ్వడం కొరకు ఎలాంటి గర్భాన్ని ఎన్నుకున్నాడు? భక్తురాలైనటువంటి ఒక గర్భాన్ని ఎన్నుకున్నాడు. ఒక 9 నెలల పాటు శరీరాన్ని ఇవ్వడానికే మరి పరిశుద్ధత, భక్తి జీవితం ఉన్నటువంటి వ్యక్తినే దేవుడు కోరుకున్నాడు. అంటే మరి పరలోకానికి ఎక్కిపోయే దిశగా దేవుడు మనల్ని ఏర్పరచుకుంటున్నప్పుడు మరి మన భక్తి జీవితాలు ఎలా ఉండాలి? ఎందుకంటే భక్తి లేదని నేను అనటం లేదు. భక్తిని ఇంకా మనము ఏం చేయాలండి? రోజు రోజుకి భక్తిలో మనం ఎదగాలి, విశ్వాస జీవితంలో మనం ఎదగాలి, నిరీక్షల్లో మనము ఎదగాలి. దేవుని కోసం అవసరమైతే ప్రాణమైనా ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇస్తాం అంటాం అండి, సమయం వచ్చేటప్పటికి ఏమైపోతాం? సమయం వచ్చేటప్పటికి ఎలా మనం ఎందుకంటే భక్తి విశ్వాస జీవితాలు మనలో ఉన్నతంగా ఉన్నప్పుడు దేనినైనా త్యాగం చేయడానికి మనం రెడీ అవుతాం. కాబట్టి దానికి ముందు కోణమే ఈ యొక్క భక్తి జీవితం, పరిశుద్ధ జీవితం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీద జన్మించినటువంటి పరిస్థితి. ఎందుకు ఆయన జన్మించడం జరిగిందంటే శరీరధారిగా ఉన్నటువంటి ఆయనే పరిశుద్ధంగా బ్రతికినటువంటి జీవితం మనకి కనబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, అయితే ఇప్పుడు మనం నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడై ఉన్నాడు. మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఈ పరిశుద్ధుడైనటువంటి తండ్రికి సంఘములో చేర్చబడినటువంటి మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలన్నది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క మహాకోరిక. ఏమండి, నిజంగా మరి ఇది దేవుని కోరిక. పరిశుద్ధులుగా జీవించాలన్నది దేవుని కోరిక. మనం రక్షింపబడిన నాటి నుంచి, లేదంటే మనం పుట్టిన నాటి నుంచి, లేదంటే అమ్మ కడుపులో కణంగా చేరక మునుపు నుంచి దేవుని యొక్క అమూల్యమైనటువంటి ప్రణాళికలు మనకున్నాయి. తర్వాత పుట్టిన తర్వాత ఎన్నో పరిస్థితులలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని తప్పించి ఈ రోజు వరకు కూడా మనల్ని ఏం చేశాడు? క్షేమంగా ఉంచాడు. ఎన్నో అవసరాలు తీర్చాడు, మన సమస్యల నుంచి మనల్ని విడిపించాడు, శరీర రోగాలు వచ్చినప్పుడు మనల్ని స్వస్థపరిచాడు, మన మనసు బాగాలేనప్పుడు దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చాడు. ఎన్నో రకాలుగా దేవుడు మనల్ని ఏం చేశాడండి? ఆదుకున్నాడు, మనల్ని కాపాడాడు మన ప్రయాణాల్లో. ఇదండి, ఇన్ని మనం దేవుని కూడా ఎన్నో అడుగుతాం. అంటే అండి, నాకు బిడ్డలు ఇమ్మని అడుగుతాం, ఆ బిడ్డల భవిష్యత్తు అడుగుతాం, ఆ బిడ్డల యొక్క వివాహాలు అడుగుతాం, వాళ్ళకి పిల్లలు అడుగుతాం, వారి చదువులు అడుగుతాం, ఉద్యోగాలు అడుగుతాం. ఎన్ని కోరికలు దేవుడు తీర్చాడు మనకి? దేవుడు ఎన్ని కోరికలు తీర్చాడండి మనకి? చాలా కోరికలు తీర్చాడు. మన బ్రతుకంతా ఎన్నో కోరికలతో దేవుణ్ణి అడిగినప్పుడు ఆ కోరికలన్నీ దేవుడు ఏం చేశాడండి? తీర్చాడు. మరి దేవుడు ఒక కోరిక కోరుతున్నాడు. అదేంటో తెలుసా? పరిశుద్ధులుగా మీరు బ్రతకండి, పరిశుద్ధులుగా ఉండాలన్నది నేను ఇప్పటికిప్పుడే మీ విషయంలో తీసుకుంటలేదు. జగత్తు పునాది వేయబడక మునిపే నేను పరిశుద్ధులుగా బ్రతకాలని మీ విషయంలో కోరిక కలిగి ఉన్నాను అని దేవుడు అడుగుతున్నాడు. ఇప్పుడు మనం జీవితం ఇప్పటి వరకు ఎంతో జీవితాన్ని మన కోసం, మన కుటుంబం కోసం, లేదంటే మన వారి కోసం మనం ఏం చేస్తాం? ఎంతో కాలం గడిపాం. కానీ ఇక మీదట మిగిలినటువంటి ఈ జీవితం ఇప్పుడైనా నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మనలో దేవుడు ఏం చేస్తున్నాడంటే నూతన సంవత్సరంలో
పరిశుద్ధులుగా దేవుడు కోరిక తీర్చే పిల్లలుగా నూతన సంవత్సరంలో మనం ఏం చేద్దాం, అడుగు పెడదాం ప్రియమైన దేవుని వర్లారా. అయితే ఇంతకీ పరిశుద్ధత అంటున్నారు. ఇంతకీ పరిశుద్ధత మనలో ఉందా లేదా అని ఎవరిని అడగాలి అండి? ఎవరిని అడగాలి? వాక్యాన్ని అడగాలి. మనం పరిశుద్ధులమా కాదా? ఏమండి, మనము పరిశుద్ధులమా కాదా అని మనం బైబిల్ని అడగగలిగితే బైబిల్ మనకి ఏం సెలవిస్తుందంటే, బైబిల్ గ్రంథంలో కొన్నిటిని విసర్జించమంటుంది. క్రైస్తవ్యంలోనికి అడుగుపెట్టి దేవుని కుమారుడిగా కుమార్తెగా బ్రతకడానికి దేవుని సన్నిధిలో ఒక నిబద్ధత కలిగినటువంటి మన జీవితంలో దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే, కొన్నిటిని విసర్జించమని చెప్తున్నారు అండి. కొన్నిటిని ఏం చెప్తున్నారు? చంపేసుకోండి అంటున్నారు. కొన్నిటిని ఏం చేస్తున్నారు? ధరించండి అంటున్నాడు. మరి కొన్నిటిని చేయండి అంటున్నాడు. అయితే దేవుడు పరిశుద్ధులుగా మారడానికి బైబిల్ మన ముందు ఒక దిక్సూచిగా, ఒక అద్దముగా మన ముందు ఉండగా, ఈ యొక్క బైబిల్ లేఖనం మనకి ఏం తెలియజేస్తుంది అంటే, మీరు కొన్నిటిని విసర్జించాలి. మనం పరిశుద్ధులుగా మారాలి అంటే, సంపూర్ణంగా దేవుడు కోరిక తీర్చే పిల్లలుగా దేవుడు అనుకునే జీవితం మనలో ఉంది అనుకుంటే, దేవుడు ఏం చేయమంటున్నాడు? కొన్నిటిని విసర్జించమంటున్నాడు. వేటిని విసర్జించమంటున్నాడో దేవుడు మనల్ని చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాం. ఏమంటున్నారండి ఇక్కడ? రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం ఏం చేయాలి? అంధకార క్రియలను విసర్జించండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే, మనము పరిశుద్ధులుగా మారాలి అంటే మనం ఏం చేయాలంటే అండి, అంధకారమైనటువంటి క్రియలు విసర్జించాలి అని దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది ప్రియమైన దేవుని వర్లారా. అంటే అంధకారము అంటే ఏంటి? చీకటి అండి, పాపము. ఒకప్పుడు మన జీవితం ఏంటి? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయినటువంటి మనలను దేవుడు ఏం చేశాడు? మరలా బ్రతికించాడు దేవుని యొక్క మరి వాక్యాన్ని బట్టి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి సిలువ మరణం ద్వారా మనల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడండి? బ్రతికించాడు. అయితే ఒకప్పుడు మనం ఏమై ఉన్నాం? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయినటువంటి అంధకారమైనటువంటి క్రియలు. గతంలో మనం బాప్తిసం పొందకముందు ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో వాటినన్నిటిని మనం ఏం చేయాలి? విసర్జించాలి అంటున్నాడు. మరి విసర్జించేసామా? లేదంటే ఏదన్నా 1, 2, 3 మనం ఏమన్నా కూడా తెచ్చుకున్నామా? చీకటి సంబంధమైన క్రియలు, దేవునికి విరోధమైనటువంటి క్రియలు మనలో ఎంత మాత్రమూ ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని వర్లారా. ఇంకా చూద్దాం, పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం అండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం అండి. ప్రియులారా, మీరు పరిశుద్ధులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. ఏమండి, ఏమంటున్నారండి? మనం ఏమై ఉన్నామంట? పరదేశులము. ఏమై ఉన్నాం? ఈ లోకంలో యాత్ర చేస్తున్నాం. ఎక్కడికి యాత్ర చేస్తున్నాం? ఏమండి, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మనము పరలోకానికి ఏం చేస్తున్నామండి? యాత్ర చేస్తున్నాం. ఈ యాత్ర చేస్తున్నటువంటి మనలను దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు ఏం చేయమంటున్నాడు? విసర్జించండి అంటున్నాడు. ఏంటి, లోకంలో ఉన్నదంతా ఏమంటున్నాడు?
లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటము. ఇంకా లోకం మీద మనకు ఆశ ఉందనుకోండి, ఇంకా లోకంలో మనం ఇంకా ఏదో చేయాలి, ఏదో చూడాలి, ఏదో ఉంది లోకంలో అని చెప్పేసేసి ఇంకా మనం లోకంలో ఉన్నామనుకోండి, మన యాత్రకి లేదంటే మనం పరదేశులుగా ఉన్నటువంటి మన ప్రయాణ గమ్యం ఏమైపోతుంది, మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, ఈ యొక్క ఆత్మకు విరోధముగా ఆత్మ ఏం చెప్తుంది, మన ఆత్మ మనకేం చెప్తుంది, ఏ విధము చేతనైనా పరలోకానికి ఎక్కిపోదాం అంటది. శరీరం ఏమంటది, సర్లే కొంతసేపే కదా టీవీ, కొంతసేపే కదా లోకం, కొంతసేపే కదా పలానా ఎంజాయ్మెంటు, ఈ కొంచెమే కదా అని ఏం చెప్తుంది, మన శరీరం చెప్తుంది. మన ఆత్మ ఏం చెప్తుంది, నిన్ని బాధలు పడ్డాను నా జీవితంలో, ఇన్ని పరిస్థితులు ఉన్నాయి, కానీ ఇలాంటి మరి పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు మరణం ద్వారా ఒక ఉన్నతమైన లోకం ఇవ్వాలనుకుంటున్నాడు. సర్లే ఈ యొక్క శరీరం బాధపడ్డే పరిస్థితులు ఎన్ని రోజులే, నా ఆత్మకు నిత్య పరలోకం వచ్చినప్పుడు నేను నిత్య సంతోషములు దేవుడు నాకు ఇస్తాడు. కాబట్టి నేను పరమకు పోవే మార్గంలోనే నడవాలి అని ఏం చెప్తుంది, ఆత్మ చెప్తుంది. ఇప్పుడు శరీరం ఏం చెప్తుంది, లోకంలో ఇంకా ఇప్పుడే పోతావేంటి, ఇంకా దేవుడు లాస్ట్లో నువ్వు అడిగిగా మన శరీరమే మనల్ని ఏం చేస్తుంది, బలహీనపరిచి లోకంలోనికి తీసుకెళ్ళిపోద్ది. కాబట్టి మన శరీరాన్ని మన ఆత్మకు విరోధంగా, దేవుని యొక్క ఆత్మకు విరోధంగా మనం ఏం చేయాలి, మలుచుకోకూడదు. దేవుని ఆత్మకు విరోధంగా మనం ఉంటే దేవుడున్న లోకానికి మనం ఏమాత్రం కూడా చేరలేం. ప్రియమైన దేవుని వారలారా, ప్రియులారా, మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను మనం ఏం చేయాలి, విసర్జించాలి. అండి, శరీరాశలు మనం ఏం చేయాలి, విసర్జించాలి. అంటే శరీరంలో పుడుతున్న ప్రతి కోరికను మనం ఏం చేయాలి, విసర్జించి మన ఆత్మను పరలోకానికి వెళ్ళే విధంగా మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి, పరిశుద్ధతతో మనం కాపాడుకోవాలి. ఇంకా దేవుడు మనకి ఏం చెప్తున్నాడు ఇంకా అని మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనమండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. చాలండి. సమస్తమైనటువంటి ద్వేషము. దేవుని పరిశుద్ధ జనాంగంగా మారడానికి మనము సిద్ధపడుతున్నప్పుడు మనలో ఏముండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు, ద్వేషము ఉండకూడదు. మన హృదయము ఏమాత్రం కూడా ఎవరి మీద ద్వేషాన్ని పెట్టుకోకూడదు. మనకు ఒక వ్యక్తి మనకు నచ్చారనుకోండి, ఓకే ప్రేమగా మాట్లాడు, నచ్చలేదనుకోండి దూరంగా ఉండాలి, అంతే. మనం ఎవరి మీద కూడా ద్వేషాన్ని పెంచుకోవద్దు. మనం ఎవరి మీద కూడా ద్వేషాన్ని పెంచుకుంటే మన పరిశుద్ధత దిశగా మన అడుగులు వేస్తున్నప్పుడు మన మార్గములో మనం తప్పిపోయిన వారం అవుతాం. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే సమస్తమైనటువంటి ద్వేషము, ఇంకేమంటున్నాడు, కోపము. ఏమండి, ఇక్కడ ఎవరు చెప్తున్నారు, మనుషులు చెప్తున్నారండి మనకి, సాక్షాత్తు దేవుడే పరిశుద్ధులుగా మారడానికి. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, 66 పుస్తకాలుగా దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట మనకి ఏం ఉపదేశిస్తుందంటే పరిశుద్ధులుగా మారండి అనే మాత్రమే మనకి సెలవిస్తుంది. ఏమండి, ఇంకా మనం ఎలాంటి ఆప్షన్స్ లేవు. ఇంకా భక్తుల జీవితాన్ని చూస్తున్నప్పటికీ, భక్తుల జీవితాలు మనం వింటున్నప్పుడు వాళ్ళ భక్తుల్లా బ్రతకమని మనకి నిర్దేశిస్తుంది. భక్తిహీనుల చరిత్ర మనకి వింటున్నప్పుడు అలా ఉండొద్దని నేర్పిస్తుంది. అంటే ఏ విధము చేతనైనను 66 పుస్తకాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క మాటల యొక్క సారం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే పరిశుద్ధులుగా దేవుని పిల్లలుగా బ్రతకమనే మనకి నిర్దేశిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం ఏం చూసాం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31, సమస్తమైనటువంటి ద్వేషము, కోపము మనలో ఉండకూడదు. ప్రియమైన వారలారా, కోపపడుడు కానీ పాపము చేయొద్దు అంటున్నాడు. అండి, ఆ కోపం ఎంతసేపు ఉండాలంటే అండి, సూర్యుడు అండి అస్తమించే లోపు మనం ఏం చేసుకోవాలి, సెట్ అయిపోవాలి. అండి, కోపం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు. కోపానికి మించిందే క్రోధము. కోపం అంటే ఏంటి, మాట్లాడకుండా ఉండడం. క్రోధం అంటే ఏంటి, ఏమండి, ఆ మనిషి నాకు ఇది చేసింది కాబట్టి దానికి మించి నేను ఆవిడ ఎవరి వల్ల మనకు ఒక నష్టం వచ్చింది. ఇప్పుడు ఆ నష్టం వచ్చినప్పుడు ఆ కోపం ఏం చేస్తుంది, దూరంగా ఉండమంటుంది. క్రోధం ఏం చెప్తుంది అంటే నువ్వు ఆ పలానా వ్యక్తి మనకి హాని చేశాడు కదా, దానికి మించి నేనేం చేయాలి,
గుణపాఠం చెప్పాలి, లేదంటే నష్టపరచాలని క్రోధం మనకి నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము ఉండొద్దు. అలాగే అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మనం ఏం చేయాలి, విసర్జించమని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ప్రియమైన వారులారా, ఎలాంటి అల్లరి ఉండకూడదు, ఎలాంటి దోషణకరమైనటువంటి మాటలు మన నోటన రాకూడదు, ఎలాంటి దుష్టుని యొక్క క్రియలు కానీ దుష్ట సంబంధమైన ఆలోచనలు కానీ దేవుని పిల్లలుగా మనకి తగవు, అవి మనకు వద్దు అని దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వారులారా, ఇంకా మనం చూస్తే ఇంకా దేవుడు వేటిని విసర్జించాలని దేవుడు మన విషయంలో కోరుకుంటున్నాడు అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం కూడా చూడండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు ఏమండి వీటినన్నిటినీ విసర్జించండి అంటున్నాడు. చూడండి, మళ్ళీ చదవండి అమ్మా. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటినన్నిటినీ విసర్జించండి. మళ్ళీ ఎక్కడికి వస్తుందండి, కోపం దగ్గరికి వస్తుంది. ఎందుకంటే కోపం తారాస్థాయికి దిగినప్పుడు క్రోధాన్ని జోడించేస్తుంది. కాబట్టి దేవుడు మరలా చెప్తున్నాడు. మన పిల్లలకు కూడా మనం ఒకే మాట 2 సార్లు చెప్పామనుకో, నువ్వు ఆ చోటుకి వెళ్ళొద్దు అని పదే చెప్తున్నావు అంటే దాని పరిస్థితి ఏంటి, ఇంకా ఖచ్చితంగా అక్కడికి వెళితే నువ్వేమైపోతావు, పాడైపోతావు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. మాటికి చెప్తున్నావు అంటే అది ఎంత భయంకరమైందో మనకి అర్థం అవ్వాలి. ప్రియమైన దేవుని వారలారా, అయితే ఇక్కడ ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటినన్నిటినీ విసర్జించాలి. అంటే టోటల్గా మన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి అవయవం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, నీతి సాధనాలుగా ఉండాలి. అంటే నీతిని చూపించే విధంగానే ఉండాలి తప్ప మన మాటలో కానీ, మన చూపుల్లో కానీ, మన ఆలోచనలో కానీ, మన నడకలో కానీ, మన పడకలో కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు, నీతిని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా చూద్దాం, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను మీరేం చేయకూడదు, ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది అంటున్నాడు. అయితే ఏముండకూడదు అంటున్నాడు, మనలో జారత్వమే కానీ. జారత్వం అంటే ఏమండి, భర్త ఉండగా లేదంటే భర్త లేనప్పుడు వేరే వాళ్ళు చేయడం జారత్వం అని లోకం చెప్తుంది. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని బట్టి అదొక శరీర సంబంధమైన జారత్వం. అయితే ఆత్మ సంబంధమైనటువంటి జారత్వం అదేంటంటే మనం విడిచి వచ్చినటువంటి ఏదైతే ఉందో అండి, దేవుడిని కానీ దానిని ఏదైతే దైవంగా భావించి మనం చేస్తున్నామో అది జారత్వంతో సమానమని దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, మీలో జారత్వమే కానీ, ఏ విధమైనటువంటి అపవిత్రతయే కానీ, ఇంకా లోభత్వమే కానీ వాటి పేరైనను మీరు ఎత్తొద్దు అంటున్నాడు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చేశారనుకోండి, పలానా వాళ్ళు ఇది చేశారు అని చెప్పుకోవడం కూడా అది మీ నోటను ఏమంటున్నాడు, వీటి పేరు కూడా ఎత్తొద్దు. అంటే ఇలాంటి వారు పలానా వాళ్ళు ఎక్కడో లోకంలో చేస్తున్నారు, వీటి పేరైనను కూడా దేవుడు ఏమంటున్నాడు, ఎత్తొద్దు అంటున్నాడు. చూడండి, చేయొద్దు అంటున్నాడు, అదే సేమ్ టైం ఏం చేస్తున్నాడు, వాళ్ళ గురించి మనము ప్రస్తావించొద్దు అని కూడా దేవుని యొక్క లేఖనం మనకి చదివిస్తుంది. ప్రియమైన దేవుని వల్ల ఇంకా మనం చూద్దాం, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక తీశారు కదా 5:3-4. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఎందుకంటే మీరు పరిశుద్ధులు అవ్వడానికే పిలువబడ్డారు. ఏమండి, అపవిత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు, పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామండి, ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చూడాలి అనుకుంటున్నాడు. చూడాలనుకున్నటువంటి దేవునిలో ఉన్నటువంటి మనము వేటిని విసర్జించాలో నేర్చుకున్నాం. ఇప్పటి వరకు ఏమేమి విసర్జించాలో అండి, రోమాపత్రిక, అలాగే పేతురు గారు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రికలో వీటన్నిటినీ విసర్జించమని దేవుడు మనకి సెలవిచ్చినటువంటి మాటలు మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పటి వరకు కొన్నిటిని విసర్జించాలి. మన బాడీలో కూడా కొన్నిటిని విసర్జిస్తాం కదండి. విసర్జించకపోతే ఏమవుతుంది, మన బాడీలో కొన్నిటిని విసర్జించకపోతే ఏమవుతుంది,
సుసు కానీ టూకి కానీ మనం వెళ్ళలేదనుకోండి, ఒక రోజు 2 రోజులు 3 రోజులు వెళ్ళలేదనుకోండి, ఎలా ఉంటుంది? అనారోగ్యానికి గురైపోతాం ఏమండి. లివర్ దెబ్బతినేయడం, కిడ్నీస్ పాడైపోవడం ఇలా అవుతుంది. అయితే మనం విసర్జించవలసిన, మన బాడీలో విసర్జించకపోతే మన శరీరానికి ఏమై ఉంది? అనారోగ్యము దాపరించే పరిస్థితులు. మరి దేవుడు కూడా పరిశుద్ధులైనటువంటి పిల్లలుగా పిలిచినటువంటి మనలను విసర్జించమంటున్నాయి కూడా. మనం ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జించకపోతే ఆత్మీయ రోగం వచ్చే అవకాశం ఉందని దేవుడు మనకి సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అయితే ఇంకా కొన్నింటిని చూస్తే, కొన్నింటిని చంపేయండి అంటున్నాడు అండి. కొన్నింటిని చంపేయండి అంటున్నాడు. వేటిని చంపుతాం మనం? లోకంగా వేటిని చంపుతాం? వచ్చిందనుకోండి చంపేస్తామా అండి? వచ్చిందనుకో, గొర్రెపిల్ల వచ్చిందనుకోండి, ఒక కోడిపిల్ల వచ్చిందనుకోండి, చంపేస్తామా? చంపం. దేని చంపుతాం అండి? ఏదైనా పాము వచ్చిందనుకోండి, టప్ టప్ 4 కర్రలు పట్టుకొచ్చి నలుగురు ఏకమే దాన్ని కూడా వేస్తారు అండి. ఎందుకని? అది ప్రమాదం. ఒక తేలు వచ్చినా, ఒక జెర్రు వచ్చినా ఇమీడియట్గా దీన్ని చంపొచ్చా అండి అని ఎవరైనా పర్మిషన్ అడుగుతామా? అడగం. ఎందుకని? అది ప్రమాదాన్ని కలిగిస్తుంది కాబట్టి దాన్ని ఏం చేస్తాం? చంపేయండి అంటాం. అలాగే దేవుడు కూడా మన జీవిత కాలంలో, మన విశ్వాస భక్తి జీవితంలో కొన్నిటిని చంపమని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఏంటో చూద్దాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక. వేటిని చంపమంటున్నాడో చూద్దాం. నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు మనము నూతనమైనటువంటి స్వభావంతో, నూతనంగా అంతరంగ స్వభావంలో సంపూర్ణమైనటువంటి మార్పుతో అడుగు పెట్టాలన్నటువంటి ఒక సదుద్దేశంతోనే ఈ మాటలు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనమండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏమండి? వీటిని ఉంచితే కుదరదు అండి. వీటిని ఉంచితే చాలా ప్రమాదం. చంపేస్తాం. ఒక విషయం ఉంది. ఇప్పుడు మా తాతగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మరలా కనిపించే అవకాశాలు ఉంటాయా అండి? మరలా కనిపించే అవకాశాలు ఉంటాయా? చనిపోయిన ఒక వ్యక్తి మరలా కనిపించే అవకాశం ఉందంటే అతను ఏమై ఉన్నట్టు? కోమాలో ఉన్నట్టు అంటే చచ్చిపోయిన జీవోత్సవంలో పడి ఉన్నాడండి, చనిపోయినట్టు ఉన్నాడు, కదలిక లేదు అంటే దాన్ని ఏమంటాం? ఇంకా ఆయన ఏం చేయలేదు. అవసరమైతే కోమాల నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ బ్రతికే అవకాశాలు ఉన్నాయి అండి. చనిపోయే అవకాశాలు ఉన్నాయి, బతికే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, మళ్ళీ కనిపించాడు అనడానికి ఏమన్నా ఆస్కారం ఉంటుందా అండి? ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఒక దగ్గర ఒక 26 సంవత్సరాల క్రితం మా తాతయ్య గారు చనిపోయారు. మళ్ళీ ఎప్పుడు కనపడలే. ఎందుకని? చనిపోయారు, పాతిపెట్టబడ్డారు. ఆయన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ యొక్క దేవుని యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయింది. ఎందుకు మళ్ళీ కనిపించలేదు? ఎందుకంటే పూర్తిగా ఆయన చనిపోయారు. ఇంకా మళ్ళీ కనిపించే అవకాశాలు లేవు. ఇప్పుడు దేవుని యొక్క పిల్లలుగా మనలో కొన్నిటిని చెడు యొక్క క్రియలు కానీ, లేదంటే దేవుడికి విరుద్ధమైనటువంటి క్రియలు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? చంపేసుకోండి అంటున్నాడు. వేటిని చంపుకోమంటున్నాడు చూడండి. భూ సంబంధమైన అండి ఏమంటున్నారు చూడండి, 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, ఆరాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ ఒకసారి చూసుకోండి. ఈ లక్షణాలన్నీ చూసుకున్నప్పుడు ఇందులో ఏదైనా మనలో ఉందా? లేకపోతే అదృష్టవంతులు అండి. లేకపోతే అదృష్టవంతులు. లేకుండా ఉండడం కొరకు ప్రయత్నం చేయవలసినంత అవసరం ఉంది. ఎందుకంటే లోకంలో దుష్టుడు, అపవాది ఎవరిని మింగుదనాన్ని గర్జించే సింహం వల్లే తిరుగులాడుచున్నాడు. మన అపవిత్రను పోగొట్టడానికి ఏదో ఒక పాపంలో మనల్ని పడవేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని దేవుడు ఏం చేస్తున్నాడు? చంపేసుకోండి. అంటే మీలో ఎంత మాత్రము కూడా కనబడకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. కనబడుతున్నాయంటే దాని అర్థం ఏంటి? ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనలో దురాశ ఉంది ఏమండి. మరి ప్రభువులోకి వచ్చిన తర్వాత దురాశను విడిచిపెడతామని మరలా కొంతకాలానికి మళ్ళీ దురాశ వచ్చిందనుకోండి, దాని అర్థం ఏంటి ఏమండి? పూర్తిగా దాన్ని చంపలేదని అర్థం. మళ్ళీ కనబడుతుందంటే దాని అర్థం ఏంటి? కనబడుతుంది అంటే దాన్ని పూర్తిగా మనం ఏం చేయలేదు? చంపేయలేదు. ఒక్కొక్కసారి చూడండి, పావుని మనం కొట్టినప్పుడు ఒక దెబ్బ 2 దెబ్బలు వేసినాడు, అది మళ్ళీ తోక ఆడించుకుంటుంది. ఆ తోక ఇంకా చచ్చిపోలేదని మళ్ళీ ఏం చేస్తాం? ఇంకో దెబ్బ వేస్తాం. ఏమన్నా కాదా? అంతేగాని సర్లే కొంచెం ఓ దెబ్బ వేసాం కదా, అదేమో పోతుంది, ఇంక మళ్ళీ మన జోలికి రాదని ఏమన్నా అనుకుంటామా? అనుకో. ఎందుకంటే అది దాన్ని కొడితే మనం ఏం చేయాలా? పూర్తిగా
కొట్టేయాలి, పూర్తిగా దాన్ని చంపేయాలి. అయితే మనలో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే మనములో ఎలాంటి జారత్వం కానీ, ఎలాంటి అపవిత్రత అంటే ఏంటి? దేవునికి విరోధమైనటువంటి ఏ లక్షణమున్నా అది అపవిత్రత. ఏమంటే మాటలో కానీ, చూపులో కానీ, ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, ఉద్దేశాల్లో కానీ, అన్నిటిలోని ఎలా ఉండాలి? మనం పవిత్రమైనటువంటి ఆలోచనలు, పవిత్రమైనటువంటి తలంపులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, వీటిలో ఏది కూడా మనలో ఎప్పటికీ కానరాకూడదటండి. అంటే వీటిని విసర్జించండి అన్నాడు కొన్నిటిని ఇప్పటి వరకు. ఇప్పుడు వీటిని ఏమంటున్నాడు? చంపేయండి. ఎందుకంటే అది మిమ్మల్ని మీరు చంపకపోతే అది మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మనల్ని చంపేస్తుంది. మనం చంపకపోతే అదేం చేస్తుందండి? మనల్ని చంపేస్తుంది. ఇంకా చూద్దాం, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వమునకు దూరంగా పారిపోండి, మనుషులు చేయు ప్రతి పాపమును ఏమండి వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోండి, మనుషులు చేసే ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు అంటున్నాడండి. అంటే మనలో దేవుడు కోరుకుంటున్నాడు దేవుడిని తప్ప మరి ఇంకా దేనిని ఆరాధించకూడదు. మన హృదయంలో మన పిల్లల్లా, మన భర్తన, మన కుటుంబాన్న, లోకానికి ఏది వద్దు. దేవుని మాత్రమే మన ఆత్మతోనూ మన శరీరముతోనూ దేవుని మాత్రమే మనం ఏమై ఉన్నాం? ఆరాధించ బద్దులమై ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఎలాంటి ఇంకా దేనిని ఆరాధించినా అది జారత్వంతో కూడినదని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా వేటిని చంపేసుకోవాలో తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోని అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఏంటండి? ధనవంతులు అవ్వడానికి ఏమై ఉంటారంటండి? వీళ్ళు కోరిక కలిగి ఉంటారంటండి, అపేక్ష అండి. ఒక సందర్భం చెప్తున్నాను. మాకు తెలిసినటువంటి ఒక కుమారుడు అండి, అతను భార్య ఏంటంటే ఇచ్చిన 20,000 30,000 జీతం సరిపోక, నువ్వు నాకు ఈ జీతం సరిపోవట్లేదు, నువ్వు ఇంకా ఏదైనా చేసి నాకు ఏం చేయాలి, పిల్లల చదువులకి వాళ్ళ భవిష్యత్తుల కోసం నువ్వు ఇంకా కష్టపడు అన్నప్పుడు ఇంకా మాటికి ఇదేనా నువ్వు తెచ్చిచ్చేది, ఇదైతే నాకు సరిపోదు, నువ్వు ఇంతేనా సంపాదించగలవు, నీకు ఎంతైనా ఉందా, నువ్వు ఇంతేనా మగోడివి అని నిజంగా చాలా దారుణంగా ఆ వ్యక్తిని బాధ పెడుతున్నటువంటి పరిస్థితులు. ఆ భార్య యొక్క బాధలు తట్టుకోలేక అతను ఏం చేశాడంటే ఒక దొంగ వ్యాపారానికి వెళ్ళాడు. దొంగ వ్యాపారానికి వెళ్తే ఏమొస్తాయండి? ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులకి వెళ్ళినప్పుడు ఫస్ట్ సారి ఏం చేశాడు? పట్టబడ్డాడు. ఫస్ట్ సారి పట్టబడినప్పుడు ఏమైందంటే మరి ఆ కేసులకి ఏమేంటంటే బెయిల్ రావంటండి. ఆ బెయిల్ రాక ఏమైంది? ఒక 8 నెలలు 9 నెలలు అదే మరి జైల్లో ఉన్నప్పుడు భార్య పిల్లల యొక్క పోషణ కొరకు ఇల్లు అమ్మేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్ళారు? ఇంతకేనే చక్కగా ఇల్లు ఉంది, పొలం ఉంది, బ్రతకడానికి నెలకి 20,000 30,000 సంపాదించే స్థితి ఉంది. ఈ స్థితి కాక ధనవంతులు అంటే లక్షలు ఒక్క రాత్రిలోనే లక్షలు వచ్చేయాలని ఏం చేశారండి? పరుగులు తీసేటప్పటికి ఆ పరుగు ఎక్కడ ఏమైంది? ఇల్లు అమ్ముకునే విధంగా అయిపోయింది. సర్లే ఆ భార్య ఏమంటుందంటే, ధనలక్ష్మి ఒకసారి తలుపు తడుతుంది, ఎప్పుడైనా సరే మనకి అదృష్టమైన దురదృష్టమైన ఒకసారి వస్తుంది. ఇదిగో దురదృష్టం వచ్చింది కదా, నెక్స్ట్ అదృష్టం వస్తుంది కదా, నువ్వు దానికి ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు నష్టం వచ్చిందని ఇదే బాధపడిపోతున్నావు, లాభం కూడా వస్తుంది కదా, అది ఎందుకు ఆలోచించట్లేదు? ఒక్క క్షణంలోనే కదా మార్పులు వచ్చాయి, ఒక్క క్షణంలో నువ్వు పట్టుబడ్డావు, ఆ ఒక్క క్షణంలోనే తప్పించుకొని నీకు లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. మరలా వెళ్ళని ప్రోత్సహించారండి. మరలా వెళ్ళి ప్రోత్సహించినాడు, మరలా వెళ్ళాడు అండి. మరలా ఏం వెళ్ళాడు? ధనం సంపాదించడానికి లక్షలు తీసుకురావడానికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత మరలా పట్టుబడిపోయినప్పుడు అప్పుడు శుభ్రంగా చేను అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఏమి లేదు, ఉండడానికి ఇల్లు లేదు ఏమండి, చేను లేదు
ఇప్పుడు కనీసం ఎక్కడన్నా ఇంకా తర్వాత మరలా అందులోంచి వచ్చిన తర్వాత పని ఇవ్వండి బాబు, పని ఇవ్వండి అంటే ఎవడిస్తాడండి పని? అండి పని లేదు. ఇప్పుడు ఏమున్నాయి? నిజంగా ఉండడానికి అన్నం ఉంది, వస్త్రం ఉంది, ఇల్లు ఉంది, వాకులు ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఇంకా ధనం మీద ఆపేక్షతో లోకంలో తిరుగుతున్నప్పుడు ఏమైందండి? ఉన్నదంతా పోయింది. ఇప్పుడు ఉన్నదంతా పోయిన తర్వాత సరే ఇంక నీ వల్ల ఏమీ కాదు, ఇంక నువ్వు అక్కర్లేదు నాకు అని చెప్పి ఏం చేసింది? ఒక మరి పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది. చూడండి, అంటే ధనవంతులు అవ్వడానికి అపేక్షించేవారు ఏమవుతారంటండి? శోధనలోని ఊరిలోనికి వెళ్ళిపోతారంటండి. అందుకే మనం దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనకి ఇలాంటి అపేక్ష ఉండకూడదు అని దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఊరిలోని అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచేస్తాయి. ఇప్పుడు ఆ కుటుంబం తేరుకోవాలంటే ఏమైనా అవకాశాలు ఉన్నాయా? లేవు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఉండవలసినటువంటి తీరేమై ఉంది అంటే, నా తండ్రి తప్ప నాకు ఈ లోకంలో ఏది వద్దు. నా తండ్రి నన్ను ఎలా నడవమంటే నేను అలా నడవడానికి నా హృదయాన్ని, నా నడకను, నన్ను నేను సిద్ధపరుచుకుంటానని దేవుని యొక్క కృపలో మనము సాగిపోవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నా ఏంటి అంటే, చంపేసుకోండి అంటున్నాడు. దురాశను చంపేసుకోండి, ధనాపేక్షను చంపేసుకోండి, జారత్వాన్ని చంపేసుకోండి. ఇలాంటివన్నీ కూడా దేవునిగానే మనము ఆరాధించబద్దులమై ఉన్నాం తప్ప ఇంకా వేటిని ఆరాధించడానికి మన హృదయమును ఎవ్వరికీ స్థానం లేదు. మన హృదయం దేనికి దేవునికి మాత్రమే మనం అప్పగించాలి. ఎందుకంటే ఇరిగి నలిగిన మనసును దేవుని ఏం చేస్తున్నాడు? అలక్ష్యం చేస్తున్నాడు. నీ దేహమే దేవుని యొక్క ఆలయం అంటున్నాడు. మన హృదయం అనే యొక్క దేహంలో దేవుడు స్థిర నివాసం చేయడానికి మరి కోరుకుంటున్నాడు. ప్రియమని దేవుని వారలారా, ఇంకా మనము వేటిని ధరించాలి ఏమండి? వీటిలో విసర్జించవలసిన వారమై ఉన్నాం, చంపివేసుకోవలసినవి చంపివేసుకోవలసిన వారమై ఉన్నాం. ఏమండి, మీరు చెప్పిన ఇవన్నీ మాలో ఏమీ లేవు అంటారా? మీరు భాగ్యవంతులు ప్రియమని దేవుని వారలారా. మీరు దేవుని పిల్లలు, పరిశుద్ధ మార్గములో నడుస్తున్నటువంటి పరిశుద్ధులైనటువంటి పిల్లలు. అయితే మరి ఇక కొన్నిటిని ధరించుకోండి అంటున్నాడు. ఈ ధరించుకోవలసినవి మనం ధరించుకున్నామా? ఇంకా ధరించుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? లేదంటే ధరించుకోకుండా ఇంకా దేవుని సన్నిధిలోనే మిగిలి ఉన్నామా అనే సంగతి మనం చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం అండి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నవారు అంటున్నాడు. ఏంటి? క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అంటున్నాడు. మనము ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం అనే మహాకార్యక్రమంలో, నీటి బాప్తిస్మంలో మనం చనిపోయామో, అక్కడ మనం ఏమై ఉన్నాము? క్రీస్తుని ధరించుకున్నవారు. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే, ఈ మాట ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నేను దేవుని పోలి నడుచుకుంటున్నారు, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. మరి పౌలు ఏమంటున్నాడు అంటే, ఇదిగో నేను క్రీస్తునందు ఏమై ఉన్నాను, నేను క్రీస్తునందు నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే ఏమైంది అంటున్నాడు? లాభము. జీవిస్తున్నాను నేను, కానీ నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. ఎందుకంటే బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా నేను చనిపోయాను. ఇప్పుడు నా యందు ఎవరున్నారు అంటే క్రీస్తే ఉన్నాడు అంటున్నాడు. జీవిస్తున్నది నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడని పౌలు గారు అంటున్నాడు. మరి ఈ మాట అనడానికి మనం క్రీస్తుని ధరించుకున్నామా? పౌలు క్రీస్తుని ధరించుకున్నారు కాబట్టి, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇదిగో నేను బాప్తిస్మం అనే కార్యక్రమంలో చచ్చిపోయిన, ఇక మీదట జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తే ఉన్నాడు అని పౌలు గారు చెప్తున్నారు. మరి ఈ మాట మనం కూడా చెప్పాలా? ఆయన మాటేనా, లేకపోతే మనకు సంబంధం లేదా ఈ మాటతో? ఏమండి, మనల్ని ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నవారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటి? ఇదేనా వస్త్రమా ధరించుకోవడానికి, లేదా ఆభరణమా అంటే? ఇది వస్త్రము కంటే, ఆభరణము కంటే విలువైనదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణాతిశయాలు.
ఏంటి యేసుక్రీస్తు ప్రభువారిని ధరించుకోవడం అంటే యేసుక్రీస్తు ప్రభువారు గుణములను మనము కలిగి ఉండడం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లక్షణాలను మనము కూడా కలిగి జీవించడం. యేసుక్రీస్తు ప్రభువారికి ఏముంది ఏమండి? ఆయన కోపం ఉందా? ఆయనకి ద్వేషం ఉందా? లోకంలో ఆశ ఉందా? ఏమండి? ఏమీ లేదు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను అని తండ్రి చిత్తము నెరవేర్చుకొని వెళ్ళిపోయారు. మరి భూమి మీదకి వచ్చినటువంటి మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉన్నామా, లేదంటే మన ఇష్టాలు నెరవేర్చుకుంటూ లోకంలో మన ఆయుష్ను మరి ఆయుష్ని మరి వాడుకునే వారుగా ఉన్నామో మనకు మనమే నిర్ణయాలు తీసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నవారు అండి. క్రీస్తుని ధరించుకోవాలి అంటే క్రీస్తు యొక్క సుగుణాలు, క్రీస్తు యొక్క లక్షణాలు, క్రీస్తుకున్నటువంటి ఔన్నత్యము, క్రీస్తుకున్న తండ్రి యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి మీద ఎలాంటి ప్రేమ ఉందో, ఎలా దేవుని చిత్తం నెరవేర్చడానికి తన్ను తాను దేవుని పని కొరకు మరి తన్ను తాను అర్పించుకున్నాడో అలాంటి గుణాలన్నిటినీ ఏమంటున్నాడు? మనము కూడా ధరించుకోవాలని దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, ఇంకేమి ధరించుకోవాలో చూద్దాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి కలిగిన మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. మరి పరిశుద్ధులుగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని సన్నిధిలో పరిశుద్ధ సంఘముగా మరి చేర్చబడినటువంటి మనలో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఏమండి? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును. ఎవరి చేత ఏర్పరచబడ్డాం మనం? ఏమండి? దేవుని యొక్క మాటల ద్వారా, మాటలు విని ఇక్కడికి మనం అందరం వచ్చాం. మనం ఏమనుకుంటాం? నేను వచ్చేసాను ప్రభా, లోకంలో నుంచి నేను వేరే అయిపోయి వచ్చేసాను అంటున్నాను. ఆయనే మనల్ని అందరినీ ఏం చేశాడండి? తీసుకొచ్చారు. ఏమండి? ఆయనే మనల్ని తీసుకొచ్చారు. దేవుని చేత ఏర్పరచబడిన వారము మనము, పరిశుద్ధులైనటువంటి ప్రియులైన వారికి తగినట్లుగా బ్రతకవలసిన వారము. ప్రియమైన దేవుని వారలారా, మనం ఎవరమండి? దేవుడే మనల్ని ఇక్కడికి పిలిచాడు. పిలిచిన దేవుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? పరిశుద్ధులైన ప్రియులైన అండి, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా బ్రతకమని మనకు దేవుడు నిర్దేశిస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అయితే దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి అంటే, మీరు జాలి కలిగినటువంటి మనసు. ఏముండాలండి మనకి? జాలిగల మనసు, అలాగే దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఏమండి? ఈ లక్షణాలన్నీ మనము కలిగి ఉన్నామా లేదా? ఒక్కసారి ఒకటి మనం చదువుకొని, ప్రభువా నేను నీ పరిశుద్ధ సంఘములోనికి చేర్చబడినటువంటి నాలో జాలి కలిగిన మనసు ఉందా? నాలో దయాళుత్వం ఉందా? నాలో వినయం ఉందా? నాలో సాత్వికం ఉందా? నాలో దీర్ఘశాంతం ఉందా? ఈ లక్షణాలు మీలో ఉన్నాయి ప్రభువా. మీలో ఉన్న లక్షణాలు మీ కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నాయి ప్రభువా. మరి యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడిన మరి పరిశుద్ధ సంఘముగా చేర్చబడిన మాలో ఉన్నాయా ప్రభువా అని మనం ఎవరిని అడుగుదాం అండి? ఎవరిని అడుగుదాం? మనుషులు అడగొద్దు. దేవుని 66 పుస్తకాల సారం ఉంది. ఆ సారాన్ని మనము దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ లక్షణాలు నాలో ఉన్నాయా? మనం ఏం చేసుకోవాలి? మనలో మనమే పరీక్ష చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా మనం చూస్తే కొన్ని పనులు చేయండి అంటున్నాడు. అంటే కొన్నిటిని విసర్జించండి అన్నాడు, కొన్నిటిని చంపేసుకోండి అన్నాడు, కొన్నిటిని ధరించండి అన్నాడు, కొన్నిటిని చేయండి అంటున్నాడు. ఏం చేయాలో చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే ఇక్కడ చూడండి, మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. సత్క్రియలు అంటే దేవుని చిత్తముతో కూడిన
పనులు. దేవుడికి ఏది ఇష్టం? మనం మారడం ఇష్టం. ఏమండి? మనం మారడం ఇష్టం, మన ద్వారా ఇంకొకళ్ళని మార్చడం ఇష్టం. మనం మారుతున్నామా? మన ద్వారా ఇంకొకళ్ళని మార్చగలిగే ఆ శక్తి, ఆ వాక్యపు కృప మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. మీరు వాటి యందు నడుచుకొనవలెనని. ముందు మనం ఏం చేయాలా? మన వెనకాతలు ఉన్న వాళ్ళు మనకు అవసరం రావాలంటే మనం ఏం చేయాలా? మనము నడుచుకోవాలి. నడుచుకొని మనమే లోకానికి ఏమై ఉండాలి? వెలుగై ఉన్నారు అంటున్నాడు దేవుడు. అండి, మనం వెలిగింపబడితే ఆ వెలుగు అనేకులకి ఏం చూపిస్తుంది? దారి చూపిస్తుంది. అలాగే మనం ఏం చేయాలి అంటే వాటి యందు దేవుడు మనకి ఏదైతే ఉపదేశిస్తున్నాడో వాటి యందు మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం సృష్టింపబడడం వెనుక, మనము బ్రతకడం వెనుక, మనం ఇలా దేవుని యొక్క సంఘంలో చేర్చబడడం వెనుక మన చిత్తం ఏమీ లేదు ప్రియమైన దేవుని వారలారా. దేవుని ప్రణాళికలను బట్టే మనం వచ్చాం అందరమే అండి. మనం దేవునిలోనికి మనం అందరం వచ్చామంటే, సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క ఆశ్రయ దుర్గంలోనికి మనం అందరము ప్రవేశించాము అంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక. ఈ ప్రణాళికలో నుంచి మనం ఎంత మాత్రము కూడా తప్పించుకోకూడదు అండి. ఈ ప్రణాళికల నుంచి మనం ఏమాత్రం కూడా తప్పిపోకూడదు అండి. అయితే దేవుడు ఈ అన్నిటి విషయంలో కొన్నిటిని విసర్జించండి, అలాగే కొన్నిటిని చంపేసుకోండి, కొన్నిటిని ధరించండి, కొన్నిటిని చేయండి ఏమండి. అయితే ఇప్పుడు ఇవన్నీ చేయటం వల్ల మనము ఎలాగ పిలువబడతామంటే పరిశుద్ధ సంఘముగా దేవుడు మనల్ని పిలుస్తాడు అండి. వీటినన్నిటి విషయంలో కూడా మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి ఏమండి. దేవుడు లోకంలో మరి ఒక వివాహం అయినప్పుడు అక్కడ పెండ్లి కుమార్తెను తీసుకొచ్చే విధం మనకు తెలుసు కదా. మనం ఎంతమంది అక్కడికి వెళ్ళినా, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినా, మామూలు వాళ్ళు వచ్చినా, ఎంతమంది వచ్చినా ఆ పెండ్లి కుమార్తెకున్న లుక్కు ఏమండి, పెండ్లి కుమార్తె ఇందులో ఎవరో అని ఎవరైనా అడుగుతారా? అడగరు. కాబట్టి ఆ పెండ్లి కుమార్తెకి వేసే మేకప్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక ఉన్నతంగా ఉంటుంది. అలాగే దేవుని సంఘములో లోకములో నుంచి ఏర్పరచబడినటువంటి మనము ఒక పెండ్లి కుమార్తె ఎలా అయితే పెండ్లి కుమారుడు కొరకు చక్కగా అలంకరించుకొని మరి సంతోషపడే విధంగా ఉంటుందో, అలాగే మనము కూడా ఇలాంటి క్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి సుగుణాలను దేవుడు కోరుకునే పరిశుద్ధతతోనూ మనము అలంకరించుకొని రాబోయే క్రీస్తును కూడా మనం ఏం చేసుకోవాలి? ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాం ఏమండి. మామూలుగా మనం ఇలా వెళ్ళిపోతే దేవుడు వచ్చేయండి అంటాడా? ఎలా అలంకరించుకోవాలి? మనం ఎలా అలంకరించుకోవాలి? నీతి క్రియలతో, సత్క్రియలతో ఏమండి. దేవుని యొక్క మరి చిత్తాన్ని బట్టి దేవుడు ఏదైతే మనల్ని చేయమంటున్నాడో, ఎలా అయితే దేవుడు మనల్ని మరి దేవుని యొక్క సంఘములో పరిశుద్ధులుగా బ్రతకమని నిర్దేశిస్తున్నాడో ఆ విధంగా మనం ఏం చేసుకోవాలండి? మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. మన భక్తి విశ్వాస జీవితంలో మనం బ్రతుకుతున్నప్పుడు కుడి ఎడమలకి మన కన్నులు వెళ్ళడానికి వీలు లేదు. వాళ్ళు బ్రతుకుతులేదు కదా, వీళ్ళ బ్రతుకుటం లేదు కదా, ఇది వద్దు మనకి. మనం ఏం చేయాలంటే వాక్యం ముందుకు వచ్చి నేను బ్రతుకుతున్నానా లేదా అదే చూడండి. వాళ్ళు ఇన్ని చేశారు, ఈ ఒక్క విషయంలో తప్పిపోయారు, దేవుడు వాళ్ళని క్షమించిన, దేవుడు నన్ను క్షమించడా అని మనం అసలు ఎక్కడ అనుకోవద్దు. మనకి నచ్చకపోతే మనం దూరంగా ఉండాలి తప్ప మన భక్తి విశ్వాస జీవితంలో దేవుని వాక్యం ముందుకు వచ్చినప్పుడు అక్కడే మన కొలమానం జరగాలి. అంతేగాని ఏ వ్యక్తితోని భక్తిని కొలుచుకోవద్దు, ఏ వ్యక్తితోనూ మన విశ్వాసాన్ని కొలుచుకోవద్దు, ఏ వ్యక్తితోనూ పరిశుద్ధతని కొలగూడదు. కేవలము వాక్యముతోనే మన జీవితాలు దేవుని ఎదుటి ఎలా ఉన్నాయో పరీక్ష చేసుకుని దేవుడు కోరుకునే విధంగా పరిశుద్ధ సంఘముగా, పరిశుద్ధులైనటువంటి ప్రియులకు తగినట్లుగా జాలి కలిగినటువంటి మనసు, దీర్ఘశాంతము, సాత్వికము, వినయము ఇలాంటి సద్గుణాలన్నిటిని ధరించుకొని లోకమందు ఒక ప్రత్యేకింపబడినటువంటి దేవుని పిల్లలుగా మనము బ్రతకాలి ఏమండి. దేవుని పిల్లలుగా మనము బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా. నిజమైన సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత అండి, నిజమైన సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోనికి మనం అందరము కూడా బ్రతకాలని దేవుడు ఒక కోరిక కలిగి ఉన్నాడు. దేవుడు మన బ్రతుకు కాలంలో ఎన్నో కోరికలు తీర్చాడు అండి. అడగకుండా కూడా చాలా ఇచ్చాడండి అండి. చాలా మనం అడగకుండానే చాలా ఇచ్చాడు. నేను నిజంగా మా పిల్లల విషయంలో పాస్ అవుతే చాలు అనుకునేదాన్ని. ఎప్పుడు కూడా పాస్ అవుతేనే చాలు, అంతకన్నా ఆశ లేదు. ఫెయిల్ అయిపోతే బాధ, కానీ పాస్ అవుతే అదే చాలే అని అనుకునేదాన్ని. మళ్ళీ పిల్లలకి
వాళ్ళు డిసప్పాయింట్ అవుతారని ఒక సబ్జెక్ట్ ఉన్నా పర్లేదమ్మా తర్వాత రాసుకుందరు కానిలే, అలా ఫెయిల్ అయిపోతే ఏమీ చేయలేరు, నెక్స్ట్ మీరు అలా బాధపడుతూ ఉంటే పని అయ్యేది కాదు, ఫెయిల్ అయిపోయినా సరే సబ్జెక్టులు రాసుకుందరు కానీ మళ్ళీ వాళ్ళకి పరీక్షలు అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎక్కడ బాధపడతారో ఏ సబ్జెక్ట్ అన్నీ ఉండిపోతేనే వాళ్ళు బాధపడితే నేను చూడలేక ఇలా చెప్పుకుంటూ వచ్చేదాన్ని. అయితే నిజంగా మనం అనుకున్న దానికంటే దేవుడు ఎప్పుడు ఎక్కువే చేస్తాడు అండి. 8th క్లాస్ నుంచి నిజంగా 10th వచ్చాక మళ్ళీ ఇంటర్, మళ్ళీ బీటెక్, ఇన్ని సంవత్సరాలు కాలేజీ ఫస్ట్గా, మరి లేదంటే హై స్కూల్ ఫస్ట్గా, కాలేజీ ఫస్ట్గా, యూనివర్సిటీ ఫస్ట్గా, మరి నిజంగా అంత చిన్నపిల్ల అది చూస్తే ఎలక పిల్లలా ఉంటుంది. మీరు చూశారు గతంలో ఒకసారి అండి. ఆ ఎలక పిల్ల ఈరోజు దేవుడు ఎంతో కృపణిస్తున్నాడు. మనం అడగలేదు, అడగకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడు, మనకి కార్యం చేస్తున్నాడు. మరి దేవుడు మన విషయంలో అడుగుతున్నాడు ఏమనో తెలుసా, పరిశుద్ధులుగా మీరు ఉండాలి అండి, పరిశుద్ధులుగా మీరు ఉండాలి, పరిశుద్ధ పట్టణపు పేరు మీకు పెట్టాలి. ఆ పట్టణపు పేరు మీరు కలిగి ఉంటే దాన్ని పొందిన వారికి తప్ప అది మరి ఎవ్వరికీ తెలియదు. అంతేకాదు దానిలోంచి మీరు ఎప్పుడు కూడా వెలుపలకు పోరు. క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత వెనక్కిపోయే అవకాశాలు ఉంటాయి, పరిశుద్ధతలోనికి వచ్చిన తర్వాత వెనక్కి పోనివ్వడు దేవుడు. ఏమంటే తెలుసండి, పరిశుద్ధతలోనికి వచ్చి పరిశుద్ధంగా మనం మారడానికి మనము పరిశుద్ధపు దిశగా మన మార్గాన్ని మనం సిద్ధపరచుకుంటున్నప్పుడు దేవుడు అందులోంచి మనల్ని ఏమాత్రం కూడా తప్పిపోకుండా మనల్ని కాపాడుతారు. ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవంలోకి వచ్చి లోకంలో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధతలోనికి వచ్చి మాత్రం ఎవరు తప్పిపోకూడదు, తప్పిపోనివ్వడు దేవుడు. కాబట్టి మనమందరము కూడా నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి సాహసం చేస్తున్నాం. మనం సంతోషపడ్డం కాదు, మనం నమ్ముకున్న మన కన్న తండ్రి అయినటువంటి దేవుణ్ణి పరిశుద్ధంగా మనం జీవిస్తూ ఆయనను సంతోషపరచాలి. భూమి మీద ఒక పాపి మారితేనే పరలోకంలో పండుగ చేసుకున్నటువంటి మహాదేవుడు. మనము పరిశుద్ధులుగా ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తున్నప్పుడు నా కుమారుడు కదా అండి. మన పిల్లల విషయంలో కూడా అదే సంతోషం కదా. ఏమి ఇవ్వలేదు, వీళ్ళకి ఫీజులు కట్టలేదు, ఏమి ఇవ్వలేదు, ఏదో కడుపుకి ఇంత తిండి పెట్టాం, బట్టలు పెడితేనే, ఇలా చేస్తుంటేనే, ఇలా పిల్లలు ఇంత సాధిస్తుంటేనే పిల్లల విషయంలో ఎంత ఆనందం ఉంటున్నప్పుడు మరి దేవుడు కూడా మన విషయంలో ఆనందపడాలి కదండి. మన పిల్లల విషయంలో ఇట్టే ఆనందాలు దేవుడే మనకి ఇస్తున్నాడు. అయితే మనము దేవుని విషయంలో మరి ఒక ర్యాంకులు సంపాదిస్తేనే మన పిల్లల విషయంలో ఆనందపడుతున్నాం. దేవుడు పరిశుద్ధతలోను, నీతిలోను, సత్యములోను మనము కూడా ర్యాంకులు ఉంటే దేవుడు సంతోషిస్తాడు. ఆ మార్గంలో మనం నడవాలి, ఆ మార్గంలో మనం నిత్యము కూడా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధ సంఘముగా చాలా సంఘాలకి కొరింథీయులకు రాసిన పత్రికలో చూసిన, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూసిన, కొలసీయులకు రాసిన పత్రికలో చూసిన పరిశుద్ధ సంఘము. పరిశుద్ధులు అవడానికే పిలిచాను, పరిశుద్ధులందరికీ. చూడండి అంటే ఈ మాట పలకడానికి దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడు. మరి అలా బ్రతికితే, ఈ మాట పలుకుతూ ఆనందపడుతున్నటువంటి దేవునికి అలా పరిశుద్ధులుగా బ్రతికి ఎలాంటి లోపము లేని వారిగా అండి, ఎలాంటి లోపము లేని వారిగా, ఎలాంటి మరి దేవుడికి విరోధమైన లక్షణము లేని వారిగా, పరిశుద్ధ జనముగా, పరిశుద్ధ పట్టణములోనికి చేరవలసినటువంటి మనము అండి. పరిశుద్ధ పట్టణానికి చేరబోతున్నాం. దేవుడన్న ఒక మహాలోకానికి మనము వెళ్ళబోతున్నాం మరణముతో. ఏమండి, మరణముతో ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నటువంటి మనకి పరిశుద్ధతతోనే మనం మరణించాలి. ప్రియమైన దేవుని వారలారా, మనకి మరణం వస్తే అది వరం కావాలి. మనం మరణిస్తే అది మన జీవితంలో వరం అవ్వాలి, కానీ మనకి శాపం కావకూడదు. మనకి ఎప్పుడు శాపం అవుతుందంటే మనలో ఇంకా అపవిత్రత ఉంటే మన మరణం మనకి శాపం అండి. మన యొక్క మరణము ఎప్పుడు వరంగా మారుతుంది అంటే దేవుడు కోరుకునే బ్రతుకు, దేవుడు అనుకునే జీవితం, దేవుడు కోరుకునే ఆ పరిశుద్ధత మనలో ఉంటే మరణం వచ్చినా అది ఒక ఉన్నతమైనటువంటి లోకానికి మనల్ని అందరినీ తీసుకెళ్తుంది. అక్కడ బాధలు లేవు, కన్నీళ్ళు లేవు, కలతలు లేవు ఏమండి, చీకటి లేదు, ఎంత మాత్రము కూడా కన్నీరు లేదు. ప్రతి బాష్ప బిందువును భూమి మీద తుడిచి పరలోకానికి తీసుకెళ్లే మహాదేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ లోకానికి వెళ్ళడానికి మనము పరిశుద్ధులుగా దేవుడు కోరుకునే జీవితాన్ని జీవించి మన బ్రతుకుతో దేవుని సంతోషపెడదాం. గతంలో మనం ఎలా జీవించామో మనకు తెలీదు. గతించే కాలమంతా దేవుని సంతోషపెట్టి బ్రతికారా? మీరందరూ ధన్యులు. సంతోషపరచకపోతే తండ్రిని, నా దేవా నిన్ను సంతోషపెట్టడానికి నేను ఇక మీదటి నీ కొరకు బ్రతుకుతానని ఒక నూతనమైనటువంటి నిర్ణయాలతో దేవునిలో మనందరం ఎదుగుదాం. మనందరము తండ్రిని సంతోషపరిచే తనయులుగా ఈ భూమి మీద బ్రతికి ఈ భూమిని విడిచి తండ్రి ఒడిలోనికి చేరిపోదాం. అట్టి ధన్యత
కన్న తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. నా తండ్రి నాయన, ఏమీ నాకు రాదు ప్రభువా, నీ చిత్తాన్ని బట్టి నాయన మీ మాటలు మేము నేర్చుకుంటున్నాం తండ్రి. మా కొరకు ప్రభువా 66 పుస్తకాలుగా మీ మాటలు మాకు అనుగ్రహించారు తండ్రి. మీ మాటలు బట్టి మేము నేర్చుకుంటున్నాం తండ్రి. మేము ఎలా బ్రతకాలని ప్రభువా మీరు కోరుకుంటున్నారు తండ్రి. ధనధాన్యాలు తెమ్మని కోరుకుంటలేదు ప్రభువా, మాకున్నది ఇమ్మని అడగట్లేదు ప్రభువా. మా